శ్రీమాత్ర నమః. కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఇంక నాకు ఏది కనిపించటం లేదు దారి అని అనుకునేటప్పుడు ఒక అద్భుతమైన స్తోత్రం. మీ కన్నీళ్ళకి సమాధానం అన్నమాట ఈ స్తోత్రం. బ్రాహ్మీ ముహూర్తంలోను మధ్యాహ్నము, సాయంత్రము ఈ స్తోత్రాన్ని గనక చేసినట్లయితే మీరే మీ జీవితంలో మార్పుని చూస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు దిక్కు తోచదు. ఏం చెయ్యాలో కూడా తోచదు. ఆలోచిద్దాము అన్న బుర్ర పనిచేయదు. అలాంటి సమయాలలో ఒక్కటే ఒక దిక్కు. అదేంటి? శ్రీ మహావిష్ణువు దిక్కు. ఆయన పాదాలే మనకి శరణ్యం. నారాయణ అంటే చాలు మనల్ని ఆ కష్టాల నుంచి బయట పడేస్తాడు. అలాంటిది శ్రద్ధగా, భక్తిగా మన పూర్తి ధ్యానము, ధ్యాస మొత్తం అంతా భగవంతుడి పాదాల దగ్గర పెట్టేసి, నాకే కష్టం వచ్చిందయ్యా, కన్నీళ్లతో సతమతమైపోతున్నాను, దీన్ని ఎలా తప్పించుకోవాలి నాకు తెలియటం లేదు అని చెప్పి పూర్తి శరణాగతి చేసి చదివితే ఇంకెంతటి అద్భుతం ఉంటుందో చూడండి ఒకసారి. మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను, అది వింటే మీకే పూర్తిగా అర్థమైపోతుంది మనం ఏం చెయ్యాలి అనేది. జగన్నాథ స్వామి వారి లీలలు చెప్తూ ఉంటాను కదా నేను. ఇది కూడా పూరీ క్షేత్రంలో జరిగిన ఒక సంఘటనే. ఒరిస్సా తీరంలో ఒక జాలరి కుటుంబం ఉండేది. అక్కడున్న పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ జగన్నాథుణ్ణి ప్రాణ సమానంగా చూస్తారు. వాళ్ళు ప్రాణంతో సమానంగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అయితే ఈ జాలరి ఏం చేసేవాడు, ప్రతిరోజు పొద్దున్నే లేవగానే తను సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు జగన్నాథుణ్ణి పూజించి అప్పుడు సముద్రంలోకి వెళ్ళేవాడు అనమాట రోజు. అది అతని నిత్య కృత్యం. అతనితో పాటుగా అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కూడా ప్రతిరోజు జగన్నాథ స్వామి వారి లీలలు చెప్తూ ఉండేవాడు. నీకేదైనా కష్టం వచ్చినా, నీకేదైనా ఆపదొచ్చినా నువ్వు నారాయణ అని పిలు. అసలు ప్రతిరోజు నువ్వు నారాయణ, జగన్నాథ, అచ్యుత, కేశవ, మాధవ అని స్మరణ చేసుకుంటూ ఉంటే నీకు ఎటువంటి కష్టము రాదు. ఒకవేళ నీకు దిక్కు తోచని పరిస్థితి వస్తే నువ్వు నారాయణుడిని స్మరించు అని ప్రతిరోజు చెప్పేవారు. సరే, ఒకసారి ఏమవుతుంది అంటే ఈ జాలరికి సముద్రంకి వేటకి వెళ్ళడానికి సమయం చిక్కదనమాట. ఏదో పని పడుతుంది. పని పడితే ఎక్కడికో వెళ్తాడు. సరే, కొడుకు ఏం చేస్తాడు, నాన్న ఇంట్లో లేడు కదా, నేనే వేటకు వెళ్ళి చేపలు పట్టుకుని వస్తానని చెప్పి సముద్రంలోకి వెళ్తాడు. అప్పటి వరకు వాతావరణం బానే ఉంది. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేం కదా. అందులో ప్రకృతి ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేది ఎవరికీ తెలియదు. సరే, కొడుకేమో సముద్రంలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం అయింది. ఈ లోపు ఆకాశం నల్లగా మబ్బులు పట్టేసింది. గాలులు వీచేస్తున్నాయి. అసలు ఏ క్షణంలో అయినా సరే వర్షం పడిపోతుంది, తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటికి వచ్చాడు తండ్రి. కొడుకింట్లో కనిపించలేదు. ఇంట్లో భార్య చెప్తుందనమాట, ఇలా వేటకు వెళ్ళాడు, నేను ఎంత వద్దు అని చెప్పినా వినలేదు అని చెప్పి భార్య చెప్తుంది. సముద్రంలోకి వెళ్ళాడు కదా ఆ పిల్లాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం అలా మారిపోయేసరికి భయం వేసింది. ఎవరూ లేరు, ఆ నావ వేసుకుని వచ్చేసాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ పిల్లాడికి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటే నారాయణ అని పిలు, ఆయనే వచ్చి నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు కదా. ఆ మాట గుర్తుకొచ్చి నారాయణ 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 అంటూ అలా జపిస్తూనే ఆ నావని మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత చేస్తున్నా ఈ గాలి వాటానికి అటు వెళ్ళిపోతుంది. అయినా సరే నారాయణ అని చెప్పి నమ్మకంతో నన్ను నా తండ్రి దగ్గరికి చేర్చు అని చెప్పి అలా కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఇంటి దగ్గర తండ్రి సముద్రంలోకి వెళ్ళిపోయిన కొడుకుని ఎలా తీసుకొస్తాడు, ఎక్కడని తీసుకొని వస్తాడు? పోనీ ఏమైనా కాంటాక్ట్లు ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవు కదా అప్పుడు పరిస్థితుల్లో. అప్పుడు ఇంటి దగ్గర ఏం చేశాడంటే, జగన్నాథ నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేరయ్యా, ఈ స్థితిలో నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నా కొడుకుని రక్షించు, నాకు పుత్ర భిక్ష పెట్టు అని చెప్పి జగన్నాథ స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. జగన్నాథుడు భక్త సులభుడు. జగన్నాథుడు ఏంటండి, భగవంతుడు భక్త సులభుడు. నువ్వు ప్రేమగా ఆప్యాయంగా పిలిస్తే మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. గజేంద్ర మోక్షం సంఘటన మనకు అదే కదా చెప్తోంది. గజేంద్రుడు రా, నాకు ఇంక శక్తి లేదు, నువ్వు నన్ను రక్షించు అని ప్రార్థిస్తే వైకుంఠంలో ఉన్న కృష్ణ పరమాత్మ పరిగెత్తుకుంటూ రాలేదా చెప్పండి. ఇక్కడ తండ్రి కొడుకులిద్దరూ ప్రార్థిస్తుంటే జగన్నాథుడు వచ్చాడు. అప్పటి వరకు ఆ మబ్బులు వాతావరణం అంతా మారిపోయింది. ఆ భయానక వాతావరణం మారిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేసింది వాతావరణం. అతనేమో ఒడ్డుకి వచ్చేసాడు.
తండ్రి కొడుకును చూసి గట్టిగా కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, జగన్నాథ, నాకు మళ్ళీ నా పుత్రుణ్ణిచ్చావు. ఇంతకంటా నాకు ఇంకేం కావాలయ్యా? నువ్వున్నావు అనడానికి ఇది తప్ప ఇంకేవైనా ఉందా చెప్పు? నా కొడుకుని నాకు ఇచ్చావని చెప్పి తండ్రి కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇద్దరూ జగన్నాథ స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ కన్నీళ్లతో స్వామివారి ముందు కూర్చుని ప్రార్థిస్తుంటే అక్కడ అర్చకులు చెప్తారనమాట, నువ్వు పట్టుకున్న పాదాలు ఆయన పాదాలు, శ్రీ మహావిష్ణువు పాదాలు నువ్వు పట్టుకున్నావు, ఇంక నీకు ఏం లోటు ఉంటుందయ్యా? కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుడు శరణాగతి చేయటం మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోకపోతే భగవంతుడు మన యందు ఉంటాడు. అంటే ఈ జీవితం ఒకసారి గమనించండి. పొద్దున్నే లేచి ఏం చేసేవాడు? భగవంతుణ్ణి ప్రార్థించి సముద్రంలోకి వెళ్ళేవాడు. అవునా? మనం ఏ పని చేసినా భగవంతుడి పాదాలు పట్టుకోవటం మర్చిపోకూడదు. మనకి కష్టం వస్తే మాత్రమే ఆ కాస్త పూజ చేసేసి ఆ కష్టం తీరిపోయిన తర్వాత మనం భగవంతుణ్ణి వదిలేస్తాం. అలా వదిలేస్తే నష్టం ఎవరికి చెప్పండి? మనకే. కాబట్టి మనం ప్రతి నిత్యం భగవదారాధన చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏ కష్టం నుంచైనా బయటపడిపోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, కన్నీళ్లతో సతమతమైపోతూ ఉంటే ప్రతి నిత్యము ఈ 28 నామాలు, అష్టవింశతి నామాలు అనమాట. విష్ణు అష్టవింశతి నామాలు మనకు పద్మపురాణంలో కనిపిస్తుంది ఈ విషయం. అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, కృష్ణ, విష్ణు సహస్రనామ స్తోత్రం చేయలేకపోతే, అన్ని నామాలు చదవలేకపోతే ఇంకేదైనా మార్గం చెప్పు అన్నప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మే అర్జునుడికి చెప్తారు. చెప్పి ఈ నామాలను ప్రతి నిత్యం చేస్తే 1000 గోవులను ఫలితం ఇచ్చిన దాంతో పాటుగా అశ్వమేధయాగ ఫలితం కూడా వస్తుంది. ఈ నామాలు ఎవరైతే నిత్యం చేస్తారో అని చెప్పి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్తారు. మనకి ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిత్యం ఈ 28 నామాలని అలా స్మరణ చేసుకుంటే మనకి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం నుంచి దూరం అయిపోతాం. ముఖ్యంగా మనం మన పిల్లలకి నేర్పించాలి ఈ నామాలు. ఎందుకంటే బయటకు వెళ్ళొస్తూ ఉంటారు, ఎప్పుడు ఏ ఆపద ఎలా ఎదురవుతుంది అనేది ఎవరికీ తెలియదు కదా. అందుకని పిల్లలకి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వలేకపోయినా సంస్కారాన్ని నేర్పిస్తూ భగవంతుడి మీద వాళ్ళు కూడా ధ్యానం పెట్టేటట్లు గనక పిల్లల్ని తయారు చేస్తే వాళ్ళ వెనకాల మనం తిరగవలసిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ వెనకాల మనం ఉన్నా వాళ్ళని మనం రక్షించలేము. రక్షించవలసింది ఎవరు? భగవంతుడు. అలా రక్షించే అద్భుతమైన రక్షణ కవచం ఏదైనా ఉంది అంటే అది ఈ అష్టవింశతి నామాలు అనమాట. విష్ణు సహస్రనామం చేయలేని వాళ్ళు, ఒకవేళ మాకు సమయం లభించటం లేదు, కుదరటం లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఈ నామాలనైనా చేయండి. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే అసలు ఎటువంటి ఢోకా ఉండదు. కానీ ఒకవేళ సమయాభావం, పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, గబగబా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి విష్ణు సహస్రనామ స్తోత్రము నేర్పించండి, అలాగే అష్టవింశతి నామస్తోత్రము కూడా నేర్పించండి. ప్రతిరోజు ఈ అష్టవింశతి నామస్తోత్రం కనుక నేర్పించినట్లయితే కష్టము అనేది వస్తుంది, రాకుండా ఉండదు, కానీ దాన్ని భరించే శక్తి, ఒక్కొక్కసారి దాని నుంచి తప్పించుకునే శక్తి కూడా భగవంతుడు మనకి ఇస్తాడు. ఈ స్తోత్రాన్ని రోజుకో శ్లోకం అనే ఛానల్లో మేము అప్లోడ్ చేసాం. అందులో ఎన్నో స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ పద విభజనతో నేర్పిస్తున్నాం. ఈ మధ్య భగవద్గీత కూడా ఇదివరకు నేను 2 సార్లు నేర్పించాను, మళ్ళీ భగవద్గీత పద విభజనతో నేర్పిస్తున్నాను. ఒకసారి మీరు రోజుకో శ్లోకం ఛానల్లోకి వెళ్తే భగవద్గీత కూడా కనిపిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.